మన దైనందిన జీవితం అనేక రకాల ఒడిదుడుకులతో నిండినది. శత్రువులు, అనర్థాలు, గృహశాంతి లేకపోవడం, శరీర దుర్బలం ఇవన్నీ మనల్ని లోపలికి గుదిబండలా నలిపేస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో శక్తిరూపిణి అయిన వారాహితల్లి ఆశ్రయం మనకు అశ్రమంగా మారుతుంది. ఈ తల్లి ముందే ఉమ్మెత్త పువ్వుతో ఒక ప్రత్యేక తంత్రపూజ ఉంటుంది. ఉమ్మెత్త పువ్వు అంటే వినగానే కొందరికి భయం పుడుతుంది. అది విషపువ్వు కదా అని. అవును, అది విషపువ్వే, కాని విషాన్ని అగ్నిగా మార్చగల శక్తి కూడా తల్లిలోనే ఉంది. ఆ పువ్వును ఆమె పాదాల దగ్గర ఉంచితే అది విషం కాదు, ఆమె ఆయుధమవుతుంది. ఈ తంత్రపూజ ఎలా చేస్తారంటే, ఒక నల్ల దీపం వెలిగించాలి, దాని ముందు తల్లి రూపాన్ని పెట్టాలి, ఉమ్మెత్త పువ్వును శుభ్రంగా కడిగి ఆమె పాదాల వద్ద ఉంచాలి. మంత్రం సరళంగా ఉంటుంది. గుండెనిండా భక్తితో ఇలా పలకాలి: ఓం హ్రీం వారాహియై నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు గాఢంగా, నిశ్చలంగా జపించండి. అంతే, ఈ పూజ మీరు చేసిన రోజునుంచి మార్పు మొదలవుతుంది. ఇల్లు హల్చల్ కాకుండా ప్రశాంతమవుతుంది. రాత్రి భయం లేకుండా నిద్రపడుతుంది. శత్రువు నుదుట తలదించుకుంటాడు. ఉమ్మెత్త పువ్వు, అది ఓ శక్తి గుర్తింపు. దానిని భయంగా చూడకండి, భక్తిగా వాడండి. వారాహి తల్లి మీ వెంట నడిచేలా ఆమెను